శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. విజయ్ టీవీకేలో సినీ నటి గౌతమి చేరనున్నట్లుగా కూడా తమిళ రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఏఐఏడీఎంకే పార్టీకి నటి గౌతమి రాజీనామా కూడా చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు ప్రచార కార్యదర్శి పదవికి కూడా ఆమె గుడ్ బై చెప్పారు. పార్టీ అంతర్గత పరిణామాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని గౌతమి చెప్తూ ఉన్నారు. అధిష్టానానికి రాజీనామా లేఖ పంపారు నటి గౌతమి. గౌతమి సంచలన నిర్ణయంతో అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు ఒక షాక్లో ఉన్నాయని చెప్పాలి. గౌతమి రాజీనామాపై అన్నాడీఎంకే ఇంకా స్పందించలేదు. 2024లో అన్నాడీఎంకేలో చేరారు గౌతమి. అంతకుముందు సుదీర్ఘంగా 20 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీలోనే కొనసాగారు. విజయ్ సీఎం అయిన తర్వాత తమిళనాడులో ఏ స్థాయిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయో కూడా తెలుసు. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి అన్నాడీఎంకే నుంచి టీవీకే పార్టీలోకి చేరికలైతే కొనసాగుతున్నటువంటి తరుణంలో ఆ కోవలోకే వచ్చారు నటి గౌతమి. ప్రజలు ఎవరి వైపు అయితే ఉంటారో నేను వాళ్ల వైపే ఉంటాను అనేటువంటి రీతిలో గౌతమి సన్నిహితుల వద్ద చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, తమిళనాట మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాల్లో భాగంగా గౌతమి పార్టీ మార్పు అన్నాడీఎంకే నుంచి టీవీకేలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి, అంటే ఏం చెప్తున్నారు? ప్రధానమైనటువంటి కారణం పార్టీలో అంతర్గత సమస్యలు అనేదానికన్నా ప్రజల్లో పార్టీ పట్ల సన్నగిల్లినటువంటి నమ్మకం కావచ్చు, లేకపోతే పార్టీ మనుగడ కష్టం అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే నేను ప్రజల పక్షం అనేటువంటి ఉద్దేశంతోనే పార్టీ మారనని కూడా చెప్తున్నారు. ఏంటి అప్డేట్స్ ఎలా చూడాలంటారు దీన్ని? మరి అధికారం ఎటువైపు ఉంటే అటువైపు రాజకీయ నాయకులు పార్టీలు మారడం అత్యంత సహజం. అయితే టీవీకే విజయ్ అనూహ్యంగా అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలకు వలసలు రావడం సహజం, అత్యంత సహజం. ఇప్పటికే అన్నాడీఎంకేకి సంబంధించిన పలువురు నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు ఇప్పటికే చేరిన నేపథ్యం చూస్తాం. నిన్న కూడా దాదాపు 4 మాజీ ఎమ్మెల్యేలు, అంతకుముందు 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా టీవీకి లెక్కారు. ఖుషి ఆనంద్ సమక్షంలో నిన్న చాలా స్థాయిలో కాంగ్రెస్ ఒకవైపు బీజేపీ నేతలు, మరోవైపు అన్నాడీఎంకే నేతలు కూడా చేరిన నేపథ్యం చూస్తాం. అయితే ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామంలో మార్పుల్లో భాగంగా గత 20 ఏళ్లుగా బీజేపీలో ఉపాధ్యక్షురాలుగా, బీజేపీలో కార్యవర్గ సభ్యురాలుగా, బీజేపీలో కీలక పాత్ర పోషించిన నటి గౌతమి టీవీకేలో చేరనున్నారన్న ప్రచారం జోరుగా అందుకుంది. ఇప్పటికే ఏఐఏడీఎంకే పార్టీకి రాజీనామా చేసింది. ఆమె రాజీనామా లేఖ కూడా పార్టీ కార్యదర్శి పళనిస్వామికి ఆమె లేఖ పంపిన నేపథ్యం చూస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఏవైతే రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి, కొత్తగా ఇటు అన్నాడీఎంకే నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ శాతం పార్టీలో చేరిన నేపథ్యం చూస్తారు. అయితే ఇక్కడ గౌతమి గత కొంతకాలంగా బీజేపీలో కీలక పాత్ర పోషించారు. అలాంటి గౌతమి పార్టీని వీడడం అయితే బీజేపీకి గట్టి షాక్ని స్పష్టంగా చెప్పొచ్చు. తమిళనాడులో ఇప్పటికే అన్నామలై పార్టీని వీడారు. అన్నామలై తర్వాత గౌతమి తర్వాత కొంతమంది ఈ సీనియర్ నేతలు కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇది బీజేపీకి భారీ స్థాయిలో ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. అయితే సినీ నటిగా గుర్తింపు పొందారు గౌతమి. తర్వాత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. బీజేవైఎం ఉపాధ్యక్షులుగా పనిచేశారు. దాదాపు 20 ఏళ్లు ఆ పార్టీలో కొనసాగారు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు అన్నాడీఎంకేలో చేరారు. ఏఐడీఎంకేలో పలు కార్యక్రమాల్లో ఆమె నేరుగా పాల్గొని మద్దతు ఇచ్చిన నేపథ్యం. ఇటీవల విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆకస్మికంగా చాలా మంది నేతలు పార్టీని వీడడం, పార్టీకి రాజీనామా చేయడం, మరోపక్క 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నారు. ఈ నేపథ్యంలో 5 ఏళ్లు ప్రతిపక్షం కొనసాగడం కొంతమంది నేతలు అధికార పక్షం అయిపోతుంది. అయితే సుదీర్ఘకాలంగా బీజేపీలో ఉన్న నటి గౌతమి అన్నామలై రాజీనామా తర్వాత చాలా మంది కీలక నేతలు బీజేపీని విడుతున్నారు. నయనార్ నాగేంద్రన్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లారు. కేవలం 27 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఒక్కసారి బీజేపీ గెలవడం, తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు అన్నాడీఎంకేని అన్నామలై నేరుగా బీజేపీని వీడడం, బీజేపీ వీడి లీడర్ అనే వెబ్సైట్ ప్రారంభించడంతో మొత్తం రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. బీజేపీకి సంబంధించిన కీలక నేతలందరూ అటు అన్నామలై వైపు, ఇటు విజయ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సందర్భంగా వస్తున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే,
ఓటమి తర్వాత డిఎంకే తన పార్టీ నేతల్ని కానీ కార్యకర్తల్ని కానీ కాపాడుకోగలిగింది, ఒక భరోసా నింపగలిగింది. మరి అన్నా డిఎంకేలో ఎందుకు ఈ పరిస్థితి అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఎందుకో టీవీకే పార్టీ వైపు పర్టికులర్గా, సరే భారతీయ జనతా పార్టీ అంటే జాతీయ పార్టీ అనుకోవచ్చు, ప్రాంతీయ పార్టీ నుంచి టీవీకే పార్టీలోకి ఎందుకు ఆ స్థాయిలో వెళుతున్నాయి? అంటే భరోసా ఇచ్చేటువంటి నాయకత్వం లేదా, లేకపోతే ఉన్నటువంటి కీలక నేతల్ని కాపాడుకునేటువంటి ఆ కెపాసిటీ లేదా, లేకపోతే రకరకాలుగా ఉన్నప్పటికీ కూడా డిఎంకే నుంచి లేని వలసలు అన్నా డిఎంకే భారతీయ జనతా పార్టీ నుంచి ఎందుకు ఎక్కువగా ఉన్నాయనేటువంటి మాట, ఇటువంటి స్టార్స్ను కూడా ఎందుకు కోల్పోతుంది అనేటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. దాన్ని ఎలా చూడాలంటారు? మురళి, అన్నా డిఎంకే 2011, 2016 రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. జయలలిత ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్ళారు, అధికారంలోకి వచ్చారు. 2016 తర్వాత జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకేలో మారిన రాజకీయ పరిణామాలు, అటు పన్నీరు సెల్వం తిరుగుబాటు చేయడం, పన్నీరు సెల్వం ఇటు పళనిస్వామి మధ్య విభేదాలు ఉండడం, తీరా జైలుకి వెళ్లే సమయంలో నేరుగా పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి శశికళ ముఖ్యమంత్రి కావాలని శాసనసభ సమాపక్షం వేసింది. అయితే అక్కడ బీజేపీ చేసిన ఒక టర్నింగ్ పాయింట్ తో నేరుగా శశికళ జైలుకి వెళ్ళడం, శశికళ స్థానంలో పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా, శశికళ స్థానంలో పళనిస్వామి ముఖ్యమంత్రి కావడం, ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా పార్టీ నుంచి అటు శశికళను ఇటు పన్నీర్ సెల్వాన్ని బహిష్కరించడం, 2021 వరకు ఏకచక్రాధిపత్యంగా పళనిస్వామి తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పడం, అన్నా డిఎంకే కార్యదర్శిగా అన్నా డిఎంకేలో పట్టు సాధించారు. అయితే 2021 ఎన్నికల్లో స్టాలిన్ అధికారంలోకి రావడం అన్నా డిఎంకే ప్రభావం కోల్పోవడం మొదలైంది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, 2026 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ప్రయత్నించేందుకు అన్నా డిఎంకే పొత్తు కొప్పుకోలేదు. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొత్తు పెట్టుకోవడంతో నేరుగా అన్నా డిఎంకే కుదేలైంది. మరోపక్క బీజేపీ ఆ స్థాయిలో దెబ్బతిన్నది. అయితే అన్నా డిఎంకేలో పార్టీ నేతలకు కార్యకర్తలకు ఆశించిన స్థాయిలో భరోసా ఇవ్వలేకపోవడంతోనే ఆ పార్టీ నేతలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎంపీలు కానీ, మాజీ మంత్రులు కానీ రాజీనామా చేసే పరిస్థితి. ఎడప్పాడి పళనిస్వామి పార్టీలో ఆధిపత్యం సాధించినప్పటికీ కూడా ఆయన లీడర్ గా ఎస్టాబ్లిష్ కాలేకపోయాడనే విమర్శలు ఉన్నాయి. కేవలం జయలలిత పేరుతోనే ఆయన రాజకీయాలు నడిపారు. అయితే అమ్మ మరణం తర్వాత ఆ పార్టీ కూడా కుదేలయ్యే పరిస్థితి వచ్చింది. 2 ఎన్నికల్లో వరుసగా ఓడిపోవడం, 2021 ఎన్నికలు, 2026 ఎన్నికలు, 2 ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీ మనుగడ కూడా కష్టమయ్యే పరిస్థితి. ఎందుకంటే జయలలితనే ఆ పార్టీకి క్షేము, జయలలిత మరణించడం, పార్టీలో చీలికలు, ఈ పార్టీ చీలికల తర్వాత బీజేపీతో పొత్తు కట్టడం, ఈ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 40 సీట్లకు పరిమితం కావడం, ఈ మొత్తం అంశాలు పరిగణలోకి తీసుకుంటే ఇప్పటికే 40 ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి టీవీకిలో చేరడం, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పార్టీ నేతలు కానీ, పార్టీ నాయకులు కానీ భవిష్యత్తు వైపు భరోసా నింపే ప్రయత్నం చేయలేకపోవడంతో అక్కడ నాయకత్వ లోపం స్పష్టంగా కనపడుతుందనే నేపథ్యంలో భాగంగా పలువురు రాజీనామా చేశారు. అందులో భాగంగానే ఏఐఏడీఎంకేలో 2024లో చేరారు గౌతమి. అయితే అతి తక్కువ కాలంలో ఆ పార్టీకి రాజీనామా చేసి టీవీకిలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద అన్నా డిఎంకే ఖాళీ అవబోతోంది, గట్టి దెబ్బ అన్నా డిఎంకేకే. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డిఎంకే కార్యకర్తలు కావచ్చు, కీలక నేతలు కావచ్చు, పార్టీ మారేటువంటి ఆలోచన ఎవరూ చేయలేదు. అంటే స్టాలిన్ ఆ స్థాయిలో భరోసా ఇచ్చారు, తమ పార్టీ నేతల్ని కార్యకర్తల్ని స్టాలిన్ కాపాడుకోగలిగారు. కానీ అన్నా డిఎంకేలో ఆ స్థాయిలో క్యాడర్ని కాపాడుకునేటువంటి నాయకత్వం లోపించింది. ఓటమి తర్వాత అన్నా డిఎంకేలో వచ్చినటువంటి చీలికలను కూడా మనం గమనించాము. అంతర్గతంగా ఉన్నటువంటి రకరకాలైనటువంటి కుమ్ములాటలతో విసిగిపోయినటువంటి నేతలు, ప్రజల ఆలోచన విధానం మారుతుంది. ప్రజలు ఎటువైపు ఆలోచిస్తున్నారో మేము కూడా అటువైపే ఆలోచిస్తున్నాం అనేటువంటి రీతిలో పార్టీ మార్పుల అంశానికి సంబంధించి అయితే మనం చూడొచ్చు. అందులో భాగంగా నటి గౌతమి పార్టీ మార్పు. 20 ఏళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉండి సేవలు అందించిన గౌతమి 2024లో అన్నా డిఎంకేలో చేరారు. ఇప్పుడు ఈ ఎన్నికల అనంతరం తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం, పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు కావచ్చు, వీటన్నిటితో నేను విసిగిపోయాననేటువంటి రీతిలో ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడాలి. మరికొందరు నేతలు కూడా అదే బాటలో ఉన్నారు అనేటువంటి మాట. ఎవరెవరు కీలక నేతలు ఇంకా పార్టీ మారతారనేది సస్పెన్స్గా మారింది.